మంచు విష్ణు తెలుగు సినీ పరిశ్రమకి మంచు మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో రాణిస్తూ విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ స్టార్ హీరో రేంజ్ కు మాత్రం వెళ్ళలేకపోయారు. ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే జూన్ 27న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించగా మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమాతో విష్ణు ముగ్గురు పిల్లలు కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఫస్ట్ డే నుంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ తో నెమ్మదించింది. అయితే ఈ మూవీలో ప్రీతి ముకుందన్ తో రొమాన్స్ సన్నివేశాలు ఉండడంపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మంచు విష్ణు చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. రావణుడి జననం నుంచి మరణం వరకు స్క్రిప్ట్ రెడీగా ఉంది. 2009లోనే ఈ ఆలోచనతో ముందుకెళ్లాను. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాలని, రాముడి పాత్రకి సూర్యాన్ని తీసుకోవాలని, సీత పాత్రకి ఆలియా భట్ ను అనుకున్నాను. కానీ బడ్జెట్ ఇబ్బందుల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. రావణుడిగా నా తండ్రి మోహన్ బాబు కాకుండా మరొకరిని ఊహించుకోలేను అంటూ కూడా విష్ణు చెప్పుకొచ్చారు. అయితే కన్నప్పని కూడా డివోషనల్ గా సినిమాగా చెప్పి చేశావు, ఇలా ఇప్పుడు రామాయణం కూడా చేస్తావంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. వద్దు బాబోయ్ మీకు దండం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి విష్ణు అయితే ఈ సినిమాపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.